మూవీ స్టార్టింగ్లో రూపా అనే వివాహితని చూపిస్తారు. ఆమె భర్త పేరు అజయ్. ఈరోజు వాళ్ళ పెళ్లిరోజు కాబట్టి ఆమె భర్త ఇల్లంతా డెకరేషన్ చేసి ఆమె కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసుంటాడు. ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పడానికి ఆమెని కళ్ళు మూసుకోమని చెప్తాడు. అంతే, ఆమె కళ్ళు తెచ్చేసరికి అజయ్ మాయమైపోతాడు. అంటే అతను ఎక్కడో దాక్కోలేదు. అతను అదే బిల్డింగ్ మీద్నుంచి కిందకి దూకి చనిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో రూపా ఇదే స్టేట్మెంట్ ఇన్స్పెక్టర్కి ఇస్తూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ వెళ్లిపోగానే ఆమె మొహంలో ఒక విధమైన చిరునవ్వుని మనం గమనించవచ్చు. ఇక్కడ 15 రోజుల తర్వాత సీన్ చూపిస్తారు. ఇన్స్పెక్టర్ రాజీవ్ టేబుల్ మీద రూప భర్త అజయ్ ఫైల్ ఉంటుంది. అందులో అజయ్ డైరీతో పాటు ఒక ఫోటో ఉంటుంది. కోర్టు అజయ్ కేసుని రీఓపెన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ ఫోటోలో రూప ఇంకో వ్యక్తిని హక్ చేసుకుని ఉంటుంది. అంతేకాదు, రూప కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అని ఇన్స్పెక్టర్ రాజీవ్కి తెలుస్తుంది. అందువల్ల రాజీవ్కి ఈ కేసు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వెంటనే ఆమె ఇంటికి బయలుదేరతాడు. ఎంతసేపు బెల్లు కొట్టినా ఎవ్వరూ తలుపు తీయరు. అయితే డోర్ ఓపెన్లోనే ఉంటుంది. ఇన్స్పెక్టర్ నేరుగా లోపలికి వెళ్తాడు. రూప చేతిలో డ్రింకుతో చాలా సంతోషంగా కనిపిస్తుంది. భర్త చనిపోయి 15 రోజులైనప్పటికీ ఆమె అంత సంతోషంగా ఆ విధంగా ప్రవర్తించడం చూసి ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. దాని గురించి ఆమెని ప్రశ్నిస్తాడు. రూప ఇవన్నీ అడగటానికి మీకెటువంటి హక్కు లేదు. ఇది నా ఇల్లు. నాకిష్టం వచ్చినట్టు నేను ఉంటానంటుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ పబ్లో ఉన్న ఫోటోని ఆమెకు చూపిస్తాడు. శనివారం రోజు నువ్వు ఎక్కడున్నావని అడుగుతాడు. రూప మళ్ళీ మీకు అనవసరం, అసలు మీరిక్కడికి ఎందుకొచ్చారు అంటుంది. అప్పుడు రాజీవ్ రీఇన్వెస్టిగేషన్ పేపర్స్ చూపిస్తాడు. కంగ్రాట్స్, మీ భర్త కేసుని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చారని చెప్తాడు. నువ్వు పబ్బులో ఉన్న ఈ ఫోటోని చూపించి కొంతమంది కేసుని రీఓపెన్ చేయమని పిటిషన్ వేశారు. దాన్ని కోర్టు ఆమోదించిందని చెప్తాడు. అది విని రూప షాక్కి గురవుతుంది. నెక్స్ట్ సీన్లో ఆమె రాజీవ్తో పాటు స్టేషన్లో ఉంటుంది. రాజీవ్ ఆమెని విచారించబోతున్నాడు. ముందుగా ఇన్స్పెక్టర్ రూపని మీ భర్త ఎలా చనిపోయాడని అడుగుతాడు. ఆమె, నేను నా భర్త చనిపోయిన మొదటి రోజే ఇన్స్పెక్టర్కి స్టేట్మెంట్ ఇచ్చాను. అందులో ఉంటుంది, చూసుకోండి అని చెప్తుంది. ఇన్స్పెక్టర్ ఆమె ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతాడు. మీరు ఈ కేసులో సస్పెక్ట్ కాబట్టి మేమడిగిన దానికి తూచా తప్పకుండా సమాధానం చెప్పాలి. ఇక్కడ ఆఫీసర్ మీరు కాదు, నేను. కాబట్టి అడిగిన దానికి మౌనంగా సమాధానం చెప్పండి. ఇదంతా రికార్డవుతుంది. ఇది కోర్టు కూడా చూస్తుంది అని చెప్తాడు. ఇక్కడ సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఆమెకి అజయ్ దగ్గర నుంచి కాల్ వస్తుంది. అజయ్ రూపతో, ఈరోజు మన మొదటి పెళ్లి రోజు కాబట్టి నేను నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నువ్వు ఇంటికి కాకుండా నేరుగా నెక్స్ట్ అపార్ట్మెంట్కి వచ్చి అని చెప్తాడు. రూప తన భర్త చెప్పిన విధంగానే అక్కడికి వెళ్తుంది. ఇక్కడ మనం మూవీ స్టార్టింగ్ లో చూసిన సీన్ చూపిస్తారు. ఇన్స్పెక్టర్ రూపని, నీకు నీ భర్త ఏం సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడో తెలుసా అని అడుగుతాడు. రూప, ఆ విషయం నాకెలా తెలుస్తుంది? ఆయన ఏం సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారో అంటుంది. ఇన్స్పెక్టర్ ఆమెని రెండవ ప్రశ్న అడుగుతాడు. రూపగారు, మీరు చెప్పండి, మీ భర్త ఎలా చనిపోయాడని మీకు అనిపిస్తుందని అడుగుతాడు. రూప ఇంతకుముందు స్టేట్మెంట్లో ఉన్న ప్రకారమే ఆయన నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని గోడ దగ్గర నించుని ఉన్నాడు. అప్పుడు పొరపాటున పైప్లైన్ పై కాలు వేసి జారి కింద పడిపోయి చనిపోయారని చెప్తుంది. ఇన్స్పెక్టర్ పబ్లో దిగిన ఫోటో చూపించి, మీరు మీ భర్త చనిపోయిన 2 వారాలకి ఎవరితోనో ఎంజాయ్ చేస్తున్నారని అడుగుతాడు. రూప, తను నా ఫ్రెండ్, నేను తనతో పాటు నైట్ స్టాండ్కి వెళ్లాను అంటుంది. అది విని ఇన్స్పెక్టర్ నవ్వుకుంటాడు. మీకు తమాసాగా ఉందా? కొంచెం కూడా భయం లేదా? మీరు భయపడాలి. ఎందుకంటే మాకు మీ భర్త పర్సనల్ డైరీ దొరికింది. అందులో మీ భర్త మీ గురించి చాలా రాశాడని చెప్తాడు. రాజీవ్ ఆ డైరీ చదువుతాడు. అందులో అజయ్, నేను వాళ్ల కిచెన్లోకి వెళ్ళినప్పుడు రూపకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఆమె తన తండ్రి కోసం బలవంతంగా ఈ పెళ్లికి అంగీకరించిందని తెలిసింది. ఆమెకి తల్లి లేదు, అన్నీ తనకి వాళ్ళ నాన్నే. అయితే ఇక్కడ రూప ఇన్స్పెక్టర్ని స్టాప్ చేయండి, అసలక్కడ అబద్ధం రాశాడు అంటుంది. అసలు నాతో పెళ్లి ఇష్టం లేనిది అజయ్కి అంటుంది. అప్పుడు ఆమె గ్లాస్ వైపు చూసి, నా గురించి పిటిషన్ వేసింది ఎవరు? వాళ్ళిక్కడ ఉన్నారా అంటుంది. అప్పుడు అజయ్ పిటిషన్ వేసిన వాళ్ళ గురించి ఆమెతో చెప్తాడు. అప్పుడు గ్లాస్ వెనకవైపు ఉన్న వాళ్ళని చూపిస్తారు. అందులో ఒక అమ్మాయి పేరు రాధ. తను అజయ్ కజిన్. ఆమెకి తన ఫ్రెండే రూప పబ్లో ఉన్న ఫోటోని పంపించుంటాడు. సెల్ఫీ తీసుకుంటూ ఉండగా ఆ సెల్ఫీలో రూప కూడా వచ్చింది. ఆ సమయంలో ఆమె ఎవరినో కౌగిలించుకుంటోంది. వెంటనే రాధ అజయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి, తనెప్పుడైనా నీతో పెళ్లి తర్వాత రూప తనని ఇబ్బంది పెట్టిందని చెప్పాడా అని అడుగుతుంది. అతను మాటలు విన్న తర్వాత వెంటనే ఆమె రూప దగ్గరికి వెళ్తుంది. ఆమె వెళ్లేసరికి రూప ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. రాధ, నేను నా బుక్ ఇక్కడ మర్చిపోయానని చెప్తుంది. రూప, నేను ఫోన్ మాట్లాడుతున్నాను, నువ్వే వెళ్లి తీసుకో అంటుంది. రాధ కోరుకునేది కూడా అదే. అజయ్ డైరీ వెతికి తీసుకుంటుంది. అందులో అజయ్ పెళ్లి తర్వాత జరిగిన సంఘటనల గురించి రాసుంటాడు. అందులో రూప తనని చాలా ఇబ్బంది పెడుతుందని రాసుంటాడు. రూప, సరే, తను డైరీ రాస్తాడని నేను అంగీకరిస్తాను. అయితే తనకి 32 ఏళ్లు.
రాసిన అన్ని డైరీలు తీసుకురండి, మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉంటే చూపించండి, అప్పుడు మాట్లాడండి అంటుంది. రాజీవ్ ముందు డైరీ చదవనివ్వండి, ఆ తర్వాత అన్ని విషయాలు అవే బయటపడతాయి అంటాడు. అతను మళ్ళీ డైరీ చదవడం మొదలు పెడతాడు. ఒకరోజు అజయ్ తన ఫ్రెండ్తో రూప గర్భవతిగా ఉందని, అయితే తను అబార్షన్ చేయించుకోవడానికి నన్ను సంతకం పెట్టమని కొన్ని పేపర్స్ తెచ్చిందని చెప్తాడు. అప్పుడు అజయ్ మౌనంగా సంతకం చేశాడు. ఎందుకంటే ఆమె కడుపులో ఉన్న బిడ్డ తనది కాదని అతనికి తెలుసు. ఎందుకంటే నిజానికి అజయ్కి పిల్లలు పుట్టరు. అతను అంతకు ముందే టెస్ట్ చేయించుకుని ఉంటాడు. అందులో అతనికి పిల్లలు పుట్టే అవకాశం ఏమాత్రం లేదని తెలిసింది. కాబట్టి ఆమె గర్భానికి అతను కారణం కాదని అజయ్కి తెలుసు. ఇన్స్పెక్టర్ ఇప్పుడు అదే ఫ్రెండ్ని విచారిస్తాడు. మీ ఫ్రెండ్ అంత ప్రాబ్లంలో ఉంటే నువ్వతనికి ఎందుకు హెల్ప్ చేయలేదు అంటాడు. అతను నేను హెల్ప్ చేయకపోవడానికి ఒక్కటే కారణం సార్, అది రూప. ఆమె కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అవడం, అందుకే నేను తనకి హెల్ప్ చేయలేకపోయాను అంటాడు. ఇక అజయ్ విషయానికి వస్తే అతను రూపని ఎంతగానో ప్రేమించేవాడు. తను ఏదో ఒకరోజు రూప మారుతుందని నమ్మాడు. కానీ తనే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లిపాడు అంటాడు. ఇన్స్పెక్టర్ రూపతో మీరు ఈ రిపోర్టు గురించి ఏం చెప్తారు అంటాడు. ఆమె మీరొక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలాంటి ఫేక్ రిపోర్ట్స్ ఎలా తయారు చేస్తారో మీకు తెలిసే ఉంటుంది. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఏముంది అంటుంది. ఆమె మాటలు విన్న తర్వాత ఇన్స్పెక్టర్ మళ్లీ డైరీ చదవడం మొదలు పెడతాడు. ఒకరోజు అజయ్ రూప పుట్టినరోజున ఆమెకి జ్యువెలరీ గిఫ్ట్గా ఇస్తాడు. అప్పుడే అజయ్ ఫాదర్ రూపకి ఫోన్ చేస్తాడు. ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాడు. అయితే రూప రివర్స్లో ఆయనతో మీ కొడుక్కి మీరైనా చెప్పండి, ఇంకోసారి ఇలాంటివి చెయ్యొద్దు అంటుంది. ఈరోజు మొదటిసారి అజయ్ తన తండ్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే రూప ఇన్స్పెక్టర్తో ఆ రోజు మా నాన్నగారికి ఆపరేషన్ ఉంది, డబ్బు అవసరం ఉంది, కొంచెం సేవ్ చేయమని చెప్పాను. అప్పుడు జ్యువెలరీ కొనాల్సిన అవసరం ఏముంది, ఇదంతా తను ఎందుకు డైరీలో రాయలేదు అంటుంది. అసలు తన ప్రవర్తనే నాకు అర్థమయ్యేది కాదు. తను మైండ్ సరిగ్గా పనిచేయదు. మా మధ్య ఇలాంటి గొడవలు ఎన్నో జరిగాయని చెప్తుంది. ఇన్స్పెక్టర్ మళ్లీ డైరీ చదువుతాడు. అజయ్, పెళ్లి తర్వాత నేను చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఒక సైకియాట్రిస్ట్ని కూడా కలిశాను అని రాసుంటాడు. ఇన్స్పెక్టర్ ఆ డాక్టర్ని కూడా విచారిస్తాడు. ఆ డాక్టర్ అజయ్ నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని చాలా రోజుల నుంచి మందులు వాడుతున్నాడు. నిజానికి అతని భార్య అతన్ని ఇబ్బంది పెడుతుంది. అందుకే అజయ్ నిన్ను రాసిచ్చిన మందులు వాడేవాడని చెప్తాడు. రూపా ఇన్స్పెక్టర్తో మీరు పోస్టుమార్టం రిపోర్టు సరిగ్గా చదివినట్టులేరు. అందులో ఎక్కడా కూడా తను మందులు వాడుతున్నట్టుగా రిపోర్టు లేదని చెప్తుంది. అప్పుడు డాక్టర్ పోస్టుమార్టం రిపోర్టు చూసి ఇన్స్పెక్టర్, నేను నిజమే చెప్తున్నాను, బహుశా ఎవరైనా తన మందులు మార్చేసి పోస్టుమార్టం రిపోర్ట్లో ఇవి రాకుండా ఉండేలాగా చేసుండొచ్చు అని చెప్తాడు. అయితే దానికి సంబంధించి ఇన్స్పెక్టర్ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి అతను రూపని నిజం చెప్పమని అడుగుతాడు. రూపతో మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఫోన్ చేసి నేను అజయ్ని చంపేసి తన నుంచి విముక్తి పొందాలనుకుంటున్నానని చెప్పారా అని అడుగుతాడు. రూప అలాంటిదేమీ చేయలేదని చెప్తుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ అజయ్ ఫోన్ చూపిస్తాడు. అందులో ఒక ఫోన్ రికార్డింగ్ ఉంటుంది. ఒకరోజు రూప ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు అజయ్ రికార్డు చేసుకున్నాడు. అప్పుడామె ఎవరితోనో అజయ్ని చంపాలి అని మాట్లాడుతూ ఉంది. ఆ రికార్డింగ్ విన్న తర్వాత రూప, చూడండి సార్, తను నన్ను ఇరికించాలని ఎంతకు దిగజారాడు అంటుంది. అప్పుడు ఇన్స్పెక్టర్, అతను చనిపాడు, అలాంటిది అతని మీద నేరం మోపాలనుకుంటున్నావా, అసలు నువ్వు ఆడదానివేనా అంటాడు. ఇన్స్పెక్టర్ కోపంగా మాట్లాడిన మాటలకి రూప నిజం బయటికి చెప్పేస్తుంది. అవును, నేనే నా భర్తని చంపాలనుకున్నాను అంటుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ ఫేస్లో ఒక విధమైన స్మైల్ కనిపిస్తుంది. ఇప్పుడు నిజం చెప్పు అని అడుగుతాడు. రూప, తను చనిపోయిన తర్వాత నన్ను ఇరికించాలని ఆ డైరీలో అలా రాశాడు అంటుంది. నిజానికి అసలేం జరిగిందో ఇప్పుడు నేను మీతో చెప్తాను అంటుంది. రూప పెళ్లిచూపులో జరిగిన రోజు అజయ్ తనకి ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు. ఎందుకంటే తను పెళ్లి చేసుకునే అమ్మాయి ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉండాలని అజయ్ కోరుకునేవాడు. అందుకే ఆ పెళ్లిని రద్దు చేసుకోవాలనుకున్నాడు. ఒకరోజు తన డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసరికి అజయ్ ఆమె ఫాదర్కి ఫోన్ చేసి ఈ పెళ్లికి అంగీకరించడం తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ పెళ్లి జరిగిపోయింది. ఫస్ట్ నైట్ రోజు అజయ్ నా తల్లిదండ్రులు బలవంతం చేయడం వల్ల ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చిందని రూపతో చెప్తాడు. తర్వాత ఇన్స్పెక్టర్ అజయ్ ఫాదర్ని విచారిస్తాడు. అతన్ని విచారించిన తర్వాత రూప చెప్పేది నిజమని, అజయ్ని బలవంతంగా తన ఫాదరే ఈ పెళ్లికి ఒప్పించడం తెలుస్తుంది. పెళ్లి తర్వాత నుంచి అజయ్ రూపతో విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తను ఎప్పుడు సంతోషంగా ఉంటాడో, ఎప్పుడు కోపంగా ప్రవర్తిస్తాడో తెలీదు. రూప అతని కోసం వంట చేసి ఎదురుచూస్తూ ఉంటే అర్ధరాత్రి దాకా అతను ఇంటికి రాడు. వచ్చినా భోజనం చేయడు. ఉదయాన్నే లేచి మళ్లీ అతనే అన్ని పనులు చేసి బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేస్తాడు. రూపకి రాత్రి జరిగిన దానికి క్షమాపణ కూడా చెప్తాడు. మళ్లీ రాత్రైతే అజయ్ ప్రవర్తన మారిపోతుంది. ఒకరోజు ఉదయం రూప తన గర్భవతి అని చెప్పగానే అజయ్ చాలా సంతోషంగా ఫీలవుతాడు. సాయంత్రం ఆమె ఇంటికి రాగానే అబార్షన్ పేపర్స్ ఇచ్చి సంతకం చేయమని చెప్తాడు. ఎందుకంటే అతనికి పిల్లలు పుట్టడం ఇష్టం లేదు. అతని ప్రవర్తన చూసి రూప చాలా ఆశ్చర్యానికి గురవుతుంది.
అతనికేదో మైండ్కి సంబంధించిన వ్యాధి ఉందని చెప్తుంది. ఇన్స్పెక్టర్ ఆ విషయం గురించి తెలుసుకోవడానికి అజయ్ ఫాదర్ని విచారిస్తాడు. అజయ్ ఫాదర్ అజయ్కి చిన్నతనంలో ఒక ఫ్రెండ్ ఉండేవాడని, ఏదో వ్యాధి కారణంగా ఆ పిల్లాడు చనిపోయాడని చెప్పారు. అప్పట్నుంచి అజయ్ మెదడులో అదే ఆలోచనలు మెదులుతూ ఉండేవి. అప్పట్నుంచి అతను ఎవ్వరితో మాట్లాడేవాడు కాదు. కొన్ని రోజుల తర్వాత నేను ఇంటికి ఒక టీవీ తీసుకొచ్చాను. అప్పుడు దాన్ని ఎక్కడ పెట్టాలనే విషయం గురించి నాకు నా భార్యకి మధ్య గొడవ జరిగింది. అప్పుడు అజయ్ తానే స్వయంగా వచ్చి ఆ టీవీ ఎక్కడ పెట్టాలో చెప్పాడు. కాబట్టి అజయ్ ఫాదర్ అప్పట్నుంచి ఏది చెయ్యాలన్నా తనని సలహా అడగాలని నిర్ణయించుకున్నాడు. అలా అయినా తను కనీసం మాట్లాడతాడని. అలా అన్ని సలహాలు తనని అడగటం వల్ల అజయ్ మళ్లీ నార్మల్ అయిపోయాడు. ఎవరైనా సరే తనని సలహా అడగాలని కోరుకునేవాడు. ఇదంతా విన్న తర్వాత ఇన్స్పెక్టర్ రాజీవ్ మళ్లీ రూప దగ్గరికి వెళ్తాడు. అజయ్ని ఎలా చంపావు చెప్పు అని అడుగుతాడు. రూప నేను అజయ్ని చంపలేదు, తనే సూసైడ్ చేసుకుని చనిపాడు అంటుంది. ఆమె ఇన్స్పెక్టర్కి అజయ్ చనిపోయే ముందు రాసిన ఉత్తరం చూపిస్తుంది. ఇక్కడ ఆ రోజు రాత్రి జరిగిన సీన్ చూపిస్తారు. అజయ్ తనే స్వయంగా పైనుంచి కిందకి దూకి చనిపోతూ ఉంటాడు. రూప ఇంటికి రాగానే ఆమెకి ఆ లెటర్ దొరికింది. ప్రెజెంట్ లో ఇన్స్పెక్టర్ ఆ లెటర్ చూపించి ఇది తన హ్యాండ్ రైటింగా అని అడిగి కనుక్కుంటాడు. రూప ఇన్స్పెక్టర్ తో ఆ రోజు పోలీసులకి నేను ఈ లెటర్ చూపించలేదు, ఎందుకంటే అజయ్ ఇందులో నా గురించి రాశాడు. ఒకవేళ ఆ ఉత్తరం వాళ్ళకిస్తే వాళ్ళకి నా మీది అనుమానం కలుగుతుంది, అందుకే ఈ ఉత్తరం వాళ్ళకి చూపించలేదు అంటుంది. ఇన్స్పెక్టర్ నేను నీకు పిచ్చివాళ్లాగా కనిపిస్తున్నానా? అజయ్ నిన్ను టార్చర్ చేసి తన ప్రాణం తనే ఎందుకు తీసుకుంటాడు? మర్యాదగా నిజం చెప్పు అంటాడు. అప్పుడు రూప ఏడుస్తూ స్టోరీని మార్చి చెప్తుంది. ఆ రోజు తను నన్ను కళ్ళు మూసుకోమని చెప్పిన తర్వాత నేను అజయ్ని ఆ లెటర్ గురించి అడిగాను, ఎందుకంటే అక్కడికి వెళ్లకముందే నేను ఆ ఉత్తరం చూశాను అంటుంది. అజయ్ని ఆ ఉత్తరం గురించి అడిగినప్పుడు అతను ఓహో నువ్వు చూసేశావా, నేనీరోజు నీ పరువు తీయాలనుకున్నాను, లేకపోతే ఆ రోజు నేను చెప్పిన తర్వాత కూడా నువ్వా పెళ్లికి ఎలా అంగీకరించావు? నన్ను నా తల్లిదండ్రులు బలవంత పెట్టారు, కాని నువ్వు ఈ పెళ్లి వద్దని చెప్పుండొచ్చు కదా అంటాడు. రూప నీకు తల్లిదండ్రులు ఉన్నట్టుగానే నాక్కూడా తండ్రి ఉన్నాడు, ఆయన హార్ట్ పేషెంట్. ఒకవేళ నేను ఈ పెళ్లి వద్దని చెప్తే అది ఆయనపై ప్రభావం చూపించొచ్చు, ఆయనకు ఏదైనా జరిగితే నేనేమవ్వాలి అంటుంది. అజయ్కి తన తల్లిదండ్రులు చిన్నప్పటినుంచి ఏం చేయాలన్నా తన్నే అడిగి చేసేవాళ్లు, తన సలహా తీసుకునేవాళ్లు. అయితే రూప తనే స్వయంగా ఉద్యోగం చేస్తున్న మహిళ, తను ఏది చేయాలన్నా సొంతంగా నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి అజయ్ అది భరించలేకపోయాడు. అంటే అవివో పెద్ద నిర్ణయాలు కూడా కాదు, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనే ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా ఆమె అతని సలహా తీసుకోవాలన్నది అతని ఆలోచన. అందుకే అతను ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయాలని కోరుకున్నాడు. అదే రోజు తనని బెదిరిస్తూ గోడ మీదకెక్కి వింటున్నావా, నేనిక్కడి నుంచి దూకేస్తా, నువ్వు ఇరుక్కుంటావని చెప్తాడు. అయితే సడన్ గా కాలు జారడం వల్ల గోడ పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. రూపని కాపాడమని అడుగుతాడు. అయితే రూప చూస్తూ అలాగే ఉండిపోతుంది. అతను కింద పడి చనిపోతాడు. ఇన్స్పెక్టర్ రూపతో నువ్వే తనని చంపాలనుకున్నానని చెప్పావు, ఇప్పుడు నువ్వే ఉద్దేశపూర్వకంగా అతన్ని కాపాడకుండా చనిపోయేలా చేశావు, కాబట్టి ఇందుకు నీకు కనీసం 10 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని చెప్తాడు. అప్పుడు రూప ఒకరోజు నేను అజయ్ కంప్యూటర్ చెక్ చేస్తున్నప్పుడు తను అందులో ఎవరినైనా పైనుంచి ఎలా తోసేయాలి అనే దాని గురించి సెర్చ్ చేయడం చూశాను. ఒకవేళ ఆ రోజు నేను తనని పైకి లాగడానికి ట్రై చేస్తుంటే తను నన్ను కిందకి లాగేసి చంపేసేవాడు, అందుకే నేను తనకి సహాయం చేయకుండా చూస్తూ ఉండిపోయానని చెప్తుంది. అయితే ఇన్స్పెక్టర్ ఆమె మాటలు నమ్మడానికి సిద్ధంగా లేడు. రూప నేను కూడా అందరమ్మాయిలాగానే జీవించాలని కోరుకున్నాను. ఆ రోజు నేను తన గురించి కంప్లైంట్ చేస్తుంటే బయట సామాన్యంగా బతికే అమ్మాయిలు అందరూ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ జీవితమే ఇలా ఉంటే ఇక సామాన్య అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో అని భయభ్రాంతులకు గురవుతారు, అందరూ భయపడేవాళ్లు, వాళ్ళందరికీ నేను ఏం మెసేజ్ ఇస్తాను అని రూప ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న అజయ్ పేరెంట్స్, అతని ఫ్రెండ్స్, కజిన్ అందరూ కరిగిపోతారు. వాళ్ళందరూ ఆమెని ఓదార్చి కేసు వాపస్ తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లగానే రాధ తను కంప్లైంట్ ఇచ్చినందుకు క్షమాపణ చెప్తుంది. అప్పుడు రూప నీ స్థానంలో నేనున్నా కూడా ఇలాగే చేసేదాన్ని అంటుంది. ఆ రోజు నా ఫ్రెండ్ నన్ను బలవంతంగా పబ్కి తీసుకువెళ్లాడు, తను నాకు ధైర్యం చెప్తున్నాడు, అదే సమయంలో నువ్వు నన్ను చూసి అపార్థం చేసుకుని ఫోటో తీసుంటావు అంటుంది. ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి. తర్వాత రోజు ఇన్స్పెక్టర్ రాజు రూపని కలవడానికి వస్తాడు. ఇక్కడే ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అదేంటంటే ఆ రోజు రాత్రి పబ్బులో రూపతో పాటు ఉన్న వ్యక్తి మరెవరో కాదు, ఇన్స్పెక్టర్ రాజు. నిజానికి రూప ఆ రోజు ఉద్దేశపూర్వకంగానే అజయ్ని రక్షించలేదు, ఎందుకంటే ఆమె అక్కడికి రావడానికి ముందే ఆ లెటర్ డైరీ చదివింది. ఇదంతా చేసి అజయ్ రూపని ఇరికించాలని అనుకున్నాడు, ఎందుకంటే అజయ్ ఒక సైకో. అతను రూప తనకంటే తక్కువగా ఉండాలని కోరుకునేవాడు, అందుకే ఆమెని ఇబ్బంది పెట్టేవాడు. అలా చేసి అతను మానసికంగా ఆనందపడేవాడు. అందుకే రూప అజయ్ని తన చావుకి తనని వదిలేసి అజయ్ చనిపోయిన తర్వాత నేరుగా తన ఫ్రెండ్ అయిన ఇన్స్పెక్టర్ రాజీవ్ దగ్గరికి వెళ్ళింది.
ఎందుకంటే అజయ్ చనిపోయిన అపార్ట్మెంట్ రాజీవ్ పోలీస్ స్టేషన్ అండర్లో ఉంది. ఆ రోజు రూప జరిగింది మొత్తం రాజీవ్తో చెప్పింది. రాజీవ్ రూప నిన్ను ఎవ్వరూ నమ్మరు, నిన్ను రక్షించడానికి ఏదో ఒకటి చెయ్యాలి అంటాడు. అప్పుడు రాజీవ్ ఒక ప్లాన్ వేశాడు. తన సీనియర్ ఆఫీసర్కి ఫోన్ చేసి 2 రోజులు సెలవు పెట్టాడు. అలా చేయడం వల్ల వేరే ఆఫీసర్ వచ్చి రూప దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటాడని. రాజీవ్ ఈ కేసుని యాక్సిడెంట్ గా చిత్రీకరించి రూపని సేవ్ చేస్తాడు. అయితే ఇక్కడ ఇంకో సమస్య ఉంది. అజయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన మీద అనుమానం కలగవచ్చు. కాబట్టి వాళ్లలో ఒకరిని మనం ఎంచుకుని వాళ్ళని మన వలలో పడేలా చేయాలని చెప్పాడు. అలా వాళ్లు రాధని ఎంచుకుని ఉద్దేశపూర్వకంగానే ఆ ఫోటోలో పడేలా చేశారు. ఆమె ఆ ఫోటో ద్వారా అనుమానం ఏర్పడి మళ్లీ కేస్ని రీఓపెన్ చేయించేలా చేశారు. రాజీవ్ రూపతో నేను ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తాను, వాళ్ళందరి ముందు నేను చాలా ప్రశ్నలు వేస్తాను, ఈ 15 రోజుల్లో ఏం చెప్పాలో నువ్వు రెడీ చేసుకో అంటాడు. ఒక పోలీస్ ఆఫీసర్గా ఏం చెప్పాలో నీకు తెలుసు కదా అంటాడు. అంతేకాకుండా అజయ్ ఫ్యామిలీ మెంబర్స్ ని ఫ్రెండ్స్ ని అందర్నీ నమ్మించే బాధ్యత నీదే. నువ్వు పెళ్లి తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డావో వాళ్ళందరికీ తెలిసేలా చేయాలి అంటాడు. వాళ్ళకి నమ్మకం కలిగితే వాళ్లే ఈ కేసుని వెనక్కి తీసుకుంటారని చెప్పాడు. అంటే ముందు నుంచి ఇప్పటి వరకు జరిగింది మొత్తం రాజీవ్ రూప ఇద్దరూ కలిసి వేసిన ప్లాన్. రాజీవ్ ఒక ఫ్రెండ్ గా రూపకి సహాయం చేశాడు. ఎందుకంటే అజయ్ డైరీలో రాసింది నిజం. ఇదంతా రూప కల్పించి చెప్పిన కథ. నిజానికి ఆ రోజు ఆ అపార్ట్మెంట్ కి రమ్మని రూపనే అజయ్ ని పిలిచింది. ఎందుకంటే వాళ్లు ఉంటున్న ఇల్లు వేరే ఏరియాలో ఉంది. ఈ అపార్ట్మెంట్ మాత్రమే తన ఫ్రెండ్ రాజీవ్ స్టేషన్ పరిధిలో ఉంది. ఆ రోజు అజయ్ రూప తనకు నచ్చినట్టుగా మారిందని చాలా సంతోషంగా ఉన్నాడు. అవకాశం చూసి రూప అతన్ని కిందకి తోసి చంపేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఇప్పటి వరకు చూసాం. నిజానికి అజయ్కి డైరీ రాసే అలవాటు ఉందని రూపకి ముందే తెలుసు. అతను చనిపోవాలని అనుకుంటున్నాడు. అందుకోసం లెటర్ కూడా రాశాడు. కాబట్టి ఒకవేళ అతను చనిపోతే ఇరుక్కునేది రూపనే కదా. అందువల్ల ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. కర్ర విరగకుండా పాము చావకుండా ఈ ప్లాన్ వేసి అందరినీ పిచ్చివాళ్లని చేసి చాలా తెలివిగా తను ఈ కేసు నుంచి బయటపడింది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.